శ్రీను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గుంటూరు. ఇప్పుడు మనం ఒక డయోడ్ గురించి చెప్పుకుందాం. డయోడ్ ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, ప్రతి కాంపోనెంట్స్ యూజెస్ చెప్తూ ఉన్నాను. మిగతా వీడియోలలో చెప్పాను. ఇప్పుడు డయోడ్ గురించి చెప్తున్నాను. డయోడ్ ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఏసీ వోల్టేజ్ని పూర్తి డీసీ వోల్టేజ్గా మార్చడం కొరకు ఉపయోగిస్తారు. ఇంకా కొన్ని చోట్ల ప్రొటెక్షన్ కొరకు ఉపయోగిస్తారు. అంటే సెక్యూరిటీ గార్డ్ లాగా. అంటే ఛార్జింగ్ సెక్షన్లో సప్లై వెళ్ళేటప్పుడు ఒక డయోడ్ని ఒకవైపు సప్లై పిన్ కనెక్ట్ అయింది, ఇంకొక వైపు ఏమో గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా హై వోల్టేజ్ వచ్చినప్పుడు వచ్చిన వోల్టేజ్ మొత్తం గ్రౌండ్ చేస్తుంది కాబట్టి ఐసీ సేఫ్గా ఉంటుంది. అందుకని సెక్యూరిటీ గార్డ్ లాగా ఉపయోగిస్తారు. ఛార్జింగ్ సెక్షన్లలో, సప్లై సెక్షన్లలో ఎప్పుడు కూడా సిరీస్ లైన్లో ఉండదు, ప్యారలల్లో ఉంటుంది. సప్లైకి ఒక పిన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకొక పిన్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఛార్జింగ్ పిన్ వెనకాలే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ వస్తుంది అంటే డయోడ్ షార్ట్ అయిందని అర్థం. ప్రతి ఒక్క ఫోన్లో ఛార్జింగ్ పిన్ వెనుక కంపల్సరీగా డయోడ్ ఉంటుంది. తర్వాత ఫీజు వల్ల ఉపయోగం ఏంటి, ఫీజు యూజ్ ఏంటి? దీన్ని ఛార్జింగ్ ఐసి ప్రొటెక్షన్ కొరకు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఛార్జింగ్ పిన్ అవుట్పుట్ పిన్ నుండి 6 వోల్టేజ్ నుంచి 9 వోల్టేజ్ వరకు వస్తుంది. ఛార్జింగ్ ఐసి 10 వోల్టేజీ కంటే ఎక్కువ వోల్టేజీ వస్తే ఛార్జింగ్ ఐసి కాలిపోతుంది. కాబట్టి ఐసి పోకుండా కాపాడుకోవడం కోసం ఈ ఫీజుని ఉపయోగిస్తారు. జనరల్గా మన ఇంట్లో కూడా ఫీజు ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఇంట్లో వైరింగ్ మొత్తం కాలిపోకుండా ఉండటం కోసం. సడన్గా హై వోల్టేజ్ వస్తే ఫీజు కొట్టేస్తుంది కాబట్టి వైరింగ్ సేఫ్గా ఉంటుంది. అదే వైరింగ్ మొత్తం కాలిపోతే చాలా ఖర్చు అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రొటెక్షన్ కోసం ఫీజు ఉపయోగిస్తారు. మన హౌస్లో ఎలాగైతే సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తున్నారో సెల్ ఫోన్లో కూడా ఒక ఫీజు ఉంటుంది. అదే ఆలోచనతో సెల్ ఫోన్లో కూడా ఓన్లీ ఛార్జింగ్ సర్క్యూట్లో మాత్రమే ఉంటుంది. అది కూడా ఒక్కటే ఉంటుంది. ప్రతి ఫోన్లో ఒక ఫీజు మాత్రమే ఉంటుంది, 2-3 ఫీజులు ఉండవు. ఎనీ మొబైల్, ఏ బ్రాండ్ అయినా కానీ ఒక ఫీజు మాత్రమే ఉంటుంది. ఒక సెల్ ఫోన్కి ఒక ఫీజే ఉంటుంది. అది కూడా ఛార్జింగ్ పిన్ వెనకాల మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కాయిల్ గురించి చెప్పుకుందాము. నెక్స్ట్ కాయిల్. దీనిని ఒక ట్రాక్ నుండి ఇంకొక ట్రాక్కి వోల్టేజీ లేదా సిగ్నల్ని జంప్ చేయడం కొరకు ఉపయోగిస్తారు. కాయిల్ పనిచేయకపోతే జంపర్ వేయవచ్చు. దీనిలో కూడా బూస్టింగ్ కాయిల్ అని ఒకటి ఉంటుంది, రౌండ్గా లావుగా ఉంటుంది. దీనిని మాత్రం డైరెక్ట్గా జంపర్ వేయకూడదు. ఎందుకంటే లావుగా ఉన్న కాయిల్కి వైండింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కాయిల్ వేయాలి, కాయిలే మార్చాలి. దీన్ని చాలా వరకు ఎక్కువ శాతం లైటింగ్ ఐసి దగ్గరే ఉంటుంది. ఎక్కడైతే లైటింగ్ ఐసి ఉంటుందో అక్కడ బూస్టింగ్ కాయిల్ లావుగా రౌండ్గా ఉంటుంది. 7వ క్వశ్చన్, ట్రాన్సిస్టర్ వల్ల ఉపయోగం ఏంటి? ట్రాన్సిస్టర్ దీనిని 2 లేక 3 రకాలుగా ఉపయోగిస్తారు. 1 లైటింగ్ ఐసి లాగా ఉపయోగిస్తారు, 2 ప్రొటెక్షన్ లాగా, 3 స్విచ్చింగ్ లాగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు 8వ క్వశ్చన్, రింగర్ దీనివల్ల ఉపయోగం ఏమిటి? దీనిని మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు రింగ్ వినిపించాలంటే రింగర్ ఉపయోగపడుతుంది. అంటే రింగ్ టోన్ సౌండ్ మనకి వినిపించాలి. సాంగ్స్ పెట్టినప్పుడు సౌండ్ వినిపించేందుకు కూడా రింగరే. ఇంకా
శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 9వది మైక్. దీనివల్ల ఉపయోగం ఏంటి? మైక్ యూజ్ ఏంటి? ఇది మన మాటల్ని అవతల వారికి వినిపించడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి వినిపించట్లేదు అంటే మైక్ మార్చి చూడాలి, మైక్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోవాలి. 10వ క్వశ్చన్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే దీని పూర్తి మీనింగ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. కీబోర్డు మీద ఇంకా ఎల్సిడి లోపల లైటింగ్ లేదా వెలుతురు రావడానికి ఉపయోగిస్తారు. కీప్యాడ్ మీద లైటింగ్ వెలగాలన్నా డిస్ప్లే లోపల వెలుతురు రావాలన్నా ఎల్ఈడీలు ఉపయోగపడుతుంటాయి. ఎల్ఈడీల వల్ల ఉపయోగం అది. ఎల్ఈడీలు పనిచేయకపోతే లైటింగ్ రాదు. నెక్స్ట్ 11 3 పిన్ రెగ్యులేటర్ ఐసి. దీనికి ఎన్ని పిన్నులు ఉంటాయి? అది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి 3 పిన్నులు ఉంటాయి. 1వ పిన్కి ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము, 2వ పిన్ గ్రౌండ్ చేస్తారు, 3వ పిన్ నుండి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఇలా ఉంటుంది. నెక్స్ట్ 12 క్వశ్చన్ క్రిస్టల్. క్రిస్టల్ అంటే ఏంటి? సెల్ ఫోన్లో ఎక్కడ ఉంటుంది? ఇది ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ దగ్గర ఉంటుంది. మన సిగ్నల్ని లాక్ చేయడానికి, సిగ్నల్ని కాన్స్టెంట్గా సిగ్నల్ పడిపోకుండా 1, 2 పాయింట్లు అప్ అండ్ డౌన్ రాకుండా కాన్స్టెంట్గా స్టాండర్డ్గా ఉండటం కోసం క్రిస్టల్ సహాయపడుతుంది. సెల్ ఫోన్ మొత్తం పనిచేయాలంటే సిపియు ఉంటుంది. ఆ సిపియుకి క్రిస్టల్ నుంచి క్లాక్ సిగ్నల్ రావాలి. క్లాక్ సిగ్నల్ రాకపోతే సిపియు పనిచేయదు. సిపియు పనిచేయకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిస్టల్ వల్ల ఉపయోగం ఇది. దీనికి 4 పిన్నులు ఉంటాయి. ఒక పిన్కి కరెంటు సప్లై వస్తుంది. రెండవ పిన్ను అవుట్పుట్గా ఉపయోగిస్తారు. 3వ పిన్ గ్రౌండ్ చేస్తారు. 4వ పిన్ నుండి సిగ్నల్ ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్కి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల సిగ్నల్ అప్ అండ్ డౌన్ కాకుండా లాక్ చేస్తుంది. ఇంకో విషయం, క్రిస్టల్ నుండి క్లాక్ సిగ్నల్ సిపియుకి అందకపోతే ఫోన్ ఆన్ కాదు. చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఒక సిపియు పనిచేయకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. సెల్ ఫోన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది సిపియు. సిపియు తెలియకుండా ఏ ఒక్క పని జరగదు. అలాంటప్పుడు ఆ ఐసీకి ఎన్ని సప్లైలు వస్తాయో తెలియాలి, ఎంత వోల్టేజ్ వస్తాయో తెలియాలి. ఒక ఫోన్ ఆన్ అవ్వకపోతే సిపియుకి సప్లై వస్తుందో రావట్లేదో చెక్ చేయాలి. అలా చెక్ చేసుకొని థియరిటికల్గా చూసి సర్క్యూట్లో డిజైన్ చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అన్ని సప్లైలు కరెక్ట్గా వస్తున్నాయి కానీ ఫోన్ ఆన్ అవ్వట్లేదు అంటే సాఫ్ట్వేర్ చేసి చూడాలి. సాఫ్ట్వేర్ చేయడం అంటే దానిలో ఉన్న ఎప్రామ్ ఐసీలో ఉన్న మెమరీని మొత్తం తుడిపేసి కొత్తగా రాయటము, ప్రోగ్రామ్ని ఎరేజ్ చేసి మళ్ళీ రీడ్ చేయటమే సాఫ్ట్వేర్ అంటే. నెక్స్ట్ 13 విసిఓ. విసిఓ అంటే ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది? దీనికి ఇంకో పేరు కూడా లోకల్ ఆసిలేటర్ కూడా అంటారు. కొన్ని సర్క్యూట్లలో ట్రేసింగ్ చేసేటప్పుడు లోకల్ ఆసిలేటర్ అంటారు, కొన్ని సర్క్యూట్లలో విసిఓ అంటారు. ఏ పేరుతో పిలిచినా మనం గుర్తించాల్సింది ఒకటే. విసిఓ అన్నా లోకల్ ఆసిలేటర్ అన్నా ఒకటే అని మనం గుర్తించాలి. దీనిని ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ దగ్గర ఉపయోగిస్తారు. సిగ్నల్ ఐసీ దగ్గర ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చేసే పని ఏమిటి అంటే 20 సెకండ్లకి ఒకసారి సిగ్నల్ని చెక్ చేసుకుంటుంది. అంటే మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సిగ్నల్ లేని చోటుకు వెళ్ళినప్పుడు నెట్వర్క్ ఆగిపోతుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ వస్తుంది. అంటే అర్థం ఏంటి?
VCO సహాయంతో వస్తుంది. ఎందుకంటే 20 సెకండ్లకు ఒకసారి ఎతుకుతూ ఉంటుంది కాబట్టి సిగ్నల్ ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అని ఎతుకుతూ ఉంటుంది. ఒక VCO చేసే పని ఏంటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే సిగ్నల్ ఉందా లేదా అని చెక్ చేయటం దాని డ్యూటీ. ఎప్పుడైతే సిగ్నల్ దానికి కనిపిస్తుందో ఎమ్మటే లాక్ చేసుకుంటుంది. ఇది మొత్తం VCO సహాయంతో జరుగుతుంది. ఇంతకుముందు ఓల్డ్ సెల్ ఫోన్లలో అయితే మనం ఇక్కడ ఆల్రెడీ సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నాము, ఇంకొక ఊరు వెళ్ళిన తర్వాత సిగ్నల్ రావట్లేదని షాప్కి వస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళి మాన్యువల్ సెట్టింగ్ చేసి బ్యాండ్ సెలెక్షన్ చేయాల్సి వచ్చే అవసరం ఉంది. అప్పుడు బ్యాండ్ అనేది ఉంటుంది. 900 మెగాహెర్ట్జ్నా 1900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలా లేకపోతే 1800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసి ఆ ఫోన్లో ఏ సిమ్ అయితే వేశారో చూసి ఎయిర్టెల్, BSNL, ఐడియా ఇలాంటి సిమ్ములు అయితే 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలి. ఓన్లీ వడాఫోన్ వాడే కస్టమర్ అయితే 1900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉండే బ్యాండ్ని మనం సెలెక్ట్ చేస్తే అప్పుడు సిగ్నల్ వస్తుంది. అప్పటి వరకు సిగ్నల్ రాదు. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ మారింది కాబట్టి ఏ సిమ్ వేసినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆటోమేటిక్లో ఉంటే ఏ సిమ్ వేసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఓల్డ్ ఫోన్లలో అంత టెక్నాలజీ లేదు కాబట్టి మనం సెర్చింగ్ చేసి ఏ సిమ్ అయితే మనం వాడుతున్నామో ఆ సిమ్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి వీడియోలు అన్నీ మీకు కొత్త కొత్త వీడియోలు కావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ వీడియో సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.